నేను తీసుకొని ఉన్నామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఏం మాట్లాడారో నేను దానికి సమాధానం చెప్తున్నా. ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ 19 లక్షలు ఎట్లా ఖర్చు అయ్యామని అడిగింది. దానికి సమాధానంగా గత 2022 సంవత్సరంలోని 7 లక్షల రూపాయలు మేము వచ్చిన తర్వాత చెల్లించాం. ఆ తర్వాత 12 లక్షల రూపాయలేమో మేము 3 సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరంలో 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది బ్లీచింగ్ పౌడర్. అదేవిధంగా మందుల కొరకై 2,70,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. అందులో ఒకటి ఏంటంటే సరే ఈ తర్వాత అయిపోతాయి, ఇది ఒకటి విషయం. ఇంకోటి 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిరు. దానికి ఏంది ఎంగేజ్ లేబర్కు 2 సంవత్సరాలకు 20 లక్షలు ఇచ్చినాం నేను వచ్చిన తర్వాత. గత నాకంటే ముందు పాత బకాయిలు 5 లక్షలు ఇచ్చినాం ఎంగేజ్ లేబర్. అదేవిధంగా దసరా బట్టలు 2 సంవత్సరాల దసరా బట్టలు ఇచ్చినాం దీంట్లోకి ఈ 46 లక్షలు. అదేవిధంగా ఫర్నిచరు, తర్వాత చెరువుల సంబరాలు, తర్వాత 2K రన్ కలిపి ఈ 46 లక్షల ఖర్చు. 20 లక్షల రూపాయలు మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు నెలకు 80,000 70,000 ఇట్లా ఇచ్చుకుంటాము. ఇవి కలిపి 2 సంవత్సరాలకు 20 లక్షలు. గత నాకంటే ముందు చేసిన ఖర్చులేమో 5 లక్షల రూపాయలు అందులోకెళ్ళి పాత దాంట్లోకెళ్ళి మేము ఇచ్చాం. ఇవేమో సంబరాలు, చెరువుల సంబరాలు, 2K రన్ను, ఫర్నిచరు, తర్వాత బట్టల కోసం 2 సంవత్సరాల బట్టలకి ఇంకో సంవత్సరం ఇచ్చేది అట్లనే బాగింది. గత పాత బాకీలు కూడా బట్టల ఖర్చులు నేను వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది, ఏదైతే మున్సిపల్ సిబ్బందికి ఉంటుందో. తర్వాత ఏదైతే 9 లక్షల రూపాయలు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టడం బిల్లు పేమెంట్ చేసిరని చెప్పారు. దీంట్లో నుంచి కూడా పాత బకాయిలు 4 లక్షల రూపాయలు నేను పెండింగ్ బిల్లకు 4 లక్షల రూపాయలు ఇచ్చిన. నేను 3 సంవత్సరాల లోపల 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. దీనికి మిషన్ భగీరథ, పైప్ లైన్లు, లీకేజీలు అన్ని కలిపి. ఇది దసరా బతుకమ్మకు 18 లక్షలు ఖర్చు చేయడం జరిగింది, బిల్లు పేమెంట్ చేసేదని నిన్న మాట్లాడారు. ఇందులోంచి కూడా నాకంటే ముందు చేసిన బకాయిలు 6 లక్షల రూపాయలు లేని వచ్చినాక చెల్లించిన. తర్వాత సంవత్సరానికి గాను 4 లక్షల రూపాయలు చొప్పున 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన నేను 3 సంవత్సరాల పీరియడ్. ఇవే కాకుండా 16 లక్షలు ఉరం పోసిరని చెప్పారు. గత నేను రాకముందు పాత బిల్లు ఒక 3 లక్షల రూపాయలు నేను వచ్చినాక ఇచ్చిన లింబాద్రి గుట్ట దగ్గర మురం పోసినాయి. ఇంకా ప్రతి సంవత్సరము వినాయకుడు పండుగకు, దసరా బొడ్డెమ్మకు ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఎక్కడ అవసరం రీత్యా 12 వార్డులలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ 2 ట్రిప్పుల 3 ట్రిప్పుల ఆ కట్టగిన్న ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. దాంట్లో ఒక 6-7 లక్షలు ఖర్చు అయింది. మిగతా ఫస్ట్ వార్డులో 4 లక్షల రూపాయలు. ఒకటేమో శర్మానాయక్ ఇంటి నుంచి RNB రోడ్ వరకు ఇంచుమించు అది రోడే లేదు, కొత్త రోడ్ వేసినాం. మొత్తం కొత్త రోడ్తోని పెద్ద మీటర్న్నర హైట్ వచ్చి రోడ్ వేసేదానికి దానికి ఒకటి రాజు నాయక్ ఇంటి నుంచి మెండోరా మోహన్ ఇంటి వరకు అదొక రోడ్ చేసినాం. తర్వాత శివాలయం ఒక రోడ్ చేసినాం. తర్వాత పాస్టర్ ఇంటి నుంచి నర్సరీ వరకు ఒక రోడ్ చేసినాం. ఈ 4 లక్షల రూపాయలు ఈ 4 రోడ్లు చేసినాం. ఇంకోటి ఇంకా 2 లక్షలు బాపూజీ నగర్ కాలనీలా 2 సార్లు మొరం పోసినాం, 1 లక్ష ఇచ్చినాం. ఈ 16 లక్షలకు కానీ ఖర్చు. ఇంకా బోర్లకు అడిగారు, బోర్లకు 34 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పారు. ఆ బోర్లకు ప్రతి కౌన్సిలర్కు 2 లక్షల చొప్పున 28 లక్షలు చెల్లించిన. కౌన్సిలర్లు కోప్షన్ మెంబర్లకు కలిసి 28 లక్షలు ఇచ్చిన. అవి ఓను. ఇంకా ఒకటి అయ్యప్ప టెంపుల్కు బోరు మోటార్ ఇచ్చిన. తర్వాత చొక్కాయ గుట్టకు బోరు మోటార్ ఇచ్చినాం. బ్రహ్మంగారి గుట్టకు బోరు మోటార్ ఇచ్చినాం. కానీ వాళ్ళు మాట్లాడిందేమో నందిగలి గుడికి అన్నారు. నందిగలి గుడికి కాదు, తండా దగ్గర గుట్టకు ఆ బ్రహ్మంగారి గుట్టకు బోరు మోటారు ఇంకా కరెంట్ ఫ్రీ చేయించింది.
ఇవి అంటే క్లారిటీగా నేను చెప్తున్నాను. ఇంకోటి యూత్ రూమ్ దగ్గర అడిగారు. కొత్త యూత్ రూమ్ దగ్గర ఎక్కడైతే బడాయింగల్ రోడ్ కట్టిన కొత్త యూత్ రూమ్ దగ్గర బోర్డు మోడల్ ఇక్కడ కాదు. బీజేపీ నాయకులు కొన్ని మా నాయకులపై అసత్య ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అది అనవసరంగా ఏంటంటే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి 3 సంవత్సరాలలో ఆర్టీఐ యాక్ట్ కింద 3 సంవత్సరాలకు సంబంధించిన బిల్స్ ఇట్లా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అంతకుముందు కూడా 2 సంవత్సరాలు ఉన్నది. మరి ఆ 2 సంవత్సరాల్లో కూడా ఎందుకు తీయలేరు? మరి ఆ 2 సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు మరి పెండింగ్లో ఉంటే అవి చెల్లించినవి మొత్తం తీస్తే కదా తెలిసేది ఎక్కడ ఏం జరిగిందనేది. అది కాకుండా కావాల్సి కొంతమంది పనిగట్టుకొని అనవసరంగా పార్టీని బద్నాం చేయాలనే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో మంచి ప్రజాదరణ ఉంది. రాబోయే రోజుల్లో లోకల్ బాడీలో మొత్తము మండల్లో అన్ని స్థానాలు గెలుచుకునే ప్రయత్నంలో ఉంది. కాబట్టి మంచి ఎట్టయితే బురద జల్లి వీళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి మేము గెలవాలనే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు కరెక్ట్గా ఆరోపించాలంటే కరెక్ట్ అయిన ప్రూఫ్లతో ఆరోపించాలి. ఎందుకంటే కొన్ని టైంల పీరియడ్లోనే ఇలా జరిగిందని ఆరోపించడం సరైనది కాదు. మొత్తం 5 సంవత్సరాల మున్సిపల్ పరిధిలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క బిల్లుపై మీరు తీసుకొని ఆరోపణ చేస్తే కరెక్ట్ ఉంటుండే. అదేవిధంగా మీరు ఇప్పుడు కనీసం మున్సిపల్ పాలకవర్గ సమయం ముగిసి 6 నెలలు గడుస్తుంది. మరి 6 నెలల నుంచి మీరు ఈ ఆరోపణలు చేయక ఇప్పుడు ఏదైతే ముందట లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులపై బురద జల్లితే మేమేదో ప్రజల్లో మాకేదో గుర్తింపు వస్తుందని అనవసరమైన ఆరోపణలు చేసి అది చేస్తే కరెక్ట్ కాదు. ఇకనైనా నాయకులు మీరు సరైన ఆరోపణలు చేసి ప్రూవ్ చేయాలా, లేకపోతే మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే సరైనది కాదని చెప్పేసి చెప్తున్నాం. యూత్ రూమ్ దగ్గర బోర్ మోటార్ ఇచ్చినాం. ఇంకా ఇవి కాకుండా 11 లక్షల రూపాయలు జేసీబీ రిపేర్లు ఇవన్నీ నిన్న 11 లక్షల రూపాయలు పేమెంట్ చేసిరని అడిగింది. వీటిలో నుంచి కూడా పాత బిల్లు 1,50,000 రూపాయలు పాత బిల్లు ఇచ్చింది. తర్వాత 9,50,000 రూపాయలు 3 సంవత్సరాలకు గాను జేసీబీ 2 సార్ల రిపేర్కే 4,50,000 రూపాయలు పెట్టినాం. ఇది 4,50,000 రూపాయలు పోగా 4 ఆటోలు 4 ట్రాక్టర్లు గాను సంవత్సరంకు అంటే 3 సంవత్సరాలను కలిపి 9,50,000 రూపాయలు ఖర్చు చేసింది. ఈ వాటర్ ట్యాంకు గత పాత బిల్లులు 14 లక్షల రూపాయలు ఖర్చు చేసిరని అడిగారు. 3,50,000 రూపాయలు పాత బిల్లు చెల్లించినాం. నేను రాకముందు ఉన్న బిల్లును 3,50,000 ఒకటి చెల్లించినాం. తర్వాత ఈ 10 లక్షల రూపాయల బిల్లును 3 సంవత్సరాలకు గాను ఈ 10 లక్షల బిల్లు రూపాయన చెల్లించినాం 3 సంవత్సరాలకి. ఇవే కాకుండా గత పాత బిల్లులకు 1,35,00,000 రూపాయలు వాళ్ళు వేసిన ఖర్చులకు నేను చెల్లించిన. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో కొన్ని వస్తాయి. మీకు ఖర్చు పెట్టింది బాగంటే 50-60 లక్షల పైచీలు ఉంటాయి. ఇవన్నీ పాత బిల్లులు చెల్లించినాం. మీరు ఇంక అవసరమైతే మీరు ఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటారో ఏమి వేసుకుంటారో పాత బిల్లులు ఎన్ని ఇచ్చినాం ఉంటుంది. నేను వచ్చిన తర్వాత 1,35 లక్షలు బిల్లు ఇచ్చిన పెండింగ్ బిల్లు అన్నీ పెట్టిపోతాయి. దీంట్లో మీకు క్లారిటీ ఇంకేమన్నా కావాలంటే కూడా నేను చెప్తా. ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకొని ఏమి చేసుకున్నా సరే అనవసరంగా మాత్రం బురద వెళ్ళద్దు. నాకు తెలిసిన క్లారిటీ మీరు మాట్లాడిందని నేను ఇస్తున్నా. బీజేపీ వాళ్ళు
విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చూసి ఓర్వలేక మా నాయకులపై బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టే ఈరోజు అవి ఈ విధంగా మున్సిపల్లో తీసుకొని విజిలెన్స్ కమిటీ అని ఏదో ఒక స్టంటు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టే ఈరోజు ఇలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మా నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తుర్రు. అది ఏదైతే విజిలెన్స్ ఉన్నదో అది ఎంక్వైరీ చేస్తుర్రు. అది ఏదైతే ఎంక్వైరీ కంప్లీట్ చేసిరో అది ఎంక్వైరీకి వచ్చి అది ఏదైతే నిజాలు తెలుస్తాయి. కాబట్టి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లు వాళ్ళు చేసిన అంటే మా నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూడలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు. మున్ముందు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకులు స్థానిక ఎలక్షన్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ గెలుస్తారు కాబట్టి ఇలాంటి చర్యలు మీకు సరికాదు. జై కాంగ్రెస్. వాళ్ళు చెట్లకు ఖర్చు పెట్టినామని వాళ్ళు ఇచ్చారు. ఇది ప్రతి కౌన్సిలర్కు ₹1,00,000 ఇచ్చిన 12 లక్షలు ఒక కోప్షే మెంబర్ కూడా ఇచ్చిన అట్లా మీదే మనం పెట్టు అన్న. అవి ఇప్పుడు చెట్లకు ఇంకా దేనికి వాడిన అమౌంట్? చెట్లు ఇప్పుడు ఈజీఎస్ నుంచి అట్లా పెట్టియలేరా? అంటే లేబర్ని మీరు ఎంగేజ్ చేసుకున్నారు? నేను వచ్చిన అంటే ప్రతి సంవత్సరం అంటే నేను రాకముందే పెట్టిన చెట్లు చెట్లకు సపరేట్, బొంగులకు సపరేట్. చెట్లు ట్రీ గార్డ్స్ కూడా దాంట్లో బొంగులకు నేనే తీయలే. ట్రీ గార్డ్స్ బొంగులకు ఎట్టుంది? నేను వచ్చిన తర్వాత నేను రాకముందే చెట్లు పెట్టింది. బొంగులకు కూడా బిల్లు రాలేవంటే మీ బిల్లు మీరు ఇచ్చింది? మేము ఇచ్చినాం. ఓహో, పాత బిల్లుకి సంబంధించి నేను వచ్చినాక ఇచ్చిన ప్రతి కౌన్సిలర్కి ₹1,00,000 ఇచ్చిన. చెట్ల బిల్లు చెట్లకు మీరు లక్ష 11 మందికి ఇచ్చారు. 15 లక్షల 11 లక్షల రూపాయలు వాళ్ళ కౌన్సిలర్కి ఇచ్చారు. కౌన్సిలర్ పోవచ్చు. మీరు అడగండి. మొరం సంబంధించింది 2 లక్షలు అయితే ఎంతున్నాను. మొరం సంబంధించి కార్మికులకు పిఎఫ్ మీరే ఇచ్చారు కదా? నేను వచ్చినాక కట్టినా అడిగా చెప్తున్నా.